సీతక్క, ధనసరి అనసూయ ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సీతక్క ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారులో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా మార్చి 27న మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో మంత్రి సీతక్క భర్త కామ్రేడ్ కుంజరాము 20వ వర్ధంతి సభను నిర్వహించారు. కామ్రేడ్ రాముపై ప్రజా కళాకారులు పాడిన పాటల సీడీని ఈ సందర్భంగా సీతక్క ఆవిష్కరించారు. విమలక్క ప్రసంగించే క్రమంలో తన భర్త కామ్రేడ్ కుంజరాముని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. దీంతో సభ ప్రాంగణంలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. నేను ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో బయటపడ్డాను. ప్రస్తుత జీవితం బోనస్. ఈ పునర్జన్మలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే ప్రజా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అని ఈ సందర్భంగా సీతక్క చెప్పారు. సీతక్క భర్త గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంజరాము ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో జన్మించారు. ఆయన 17 ఏళ్ల వయసులోనే మావోయిస్టులలో చేరిపోయారు. పలు మావోయిస్టు పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. మావోయిస్టుగా సీతక్కతో కలిసి కుంజరాము పనిచేశారు. ఆ సమయంలోనే 2004 సెప్టెంబర్ 30న ఆదివాసీ లిబరేషన్ టైగర్ ఏఎల్టీ పేరుతో ఒక ఉద్యమ సంస్థను స్థాపించారని అంటారు. ఈ సంస్థ ఆదివాసీ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించేది. ఆదివాసీల భూమి, అటవీ హక్కుల రక్షణ, ఆదివాసీల స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం, ఆదివాసీ ప్రాంతాలలో దోపిడీని అడ్డుకోవడం లక్ష్యంగా కుంజరాము ఆదివాసీ లిబరేషన్ టైగర్ను స్థాపించారని చెబుతారు. కుంజరాము మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన సమయంలో ఆయన నుంచి ఎంతోమంది స్ఫూర్తి పొందారు. సీతక్క కూడా తన భర్త నుంచే స్ఫూర్తి పొందారు. ఇక కుంజరాము సీతక్క ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో సీతక్క ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కానీ ఆమె భర్త కుంజరాము వీర మరణం పొందారు.